ಒಂದು ಕ್ಲಿಯರ್ ಇಲ್ಲ ಸರ್. That process, I mean, that part where which you can recycle, where does it enter? What do you do with that? Is there any waste to have? Do you have any residue waste? No, nothing. Nothing. The whole thing is recycled? Oh, yes, yes. Nothing is... No, if we take old tire, we crush it into rubber powder. Okay. We take out the steel from that. So pure rubber powder, we make it into this recycled sheet. No, rubber is fine, there's some component. Is there any residue No, there? There is a metal which is other than rubber. That is in carbon black. What is Oil, carbon black? chemicals. But it's just the bonds are broken. Bonds are broken. Sulfur bonds and bonds are What do you broken. do? Right. It's there in the middle only. It carries into the continues with the... Yes, yes. It's like a recycled raw material for any rubber product manufacturer. Be it conveyor belt or tire industry or... That's fine. ఇవాళ మన నిండ్ర మండలంలో టైరోమెర్ అని చెప్పేసి కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్త తమిళనాడు నుంచి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. వీళ్ళు కెనడియన్ టెక్నాలజీతో ఎక్కడ కూడా పొల్యూషన్కి సంబంధం లేకుండా మొత్తం టైర్ని రీప్రాసెస్ చేసి జీరో వేస్ట్తో ఇక్కడ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఒక స్టేజ్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని కూడా 100 కోట్లపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు దరిదాపుల్లో మన ఏరియాలో ఒక 300-400 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ పూర్తిగా పెద్దవాడితో చర్చించి వారికి కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిండ్ర కానీ విజయపురం కానీ ఇండస్ట్రియలైజ్ చేయడానికి ఇది ఒక శుభ పరిణామం. ఖచ్చితంగా అక్కడ మన చెన్నైలో కానీ తమిళనాడులో ఉన్న కంపెనీస్ కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ పక్క చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సిన లేబర్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ల్యాండ్ కానీ పుష్కలంగా ఉంది. అట్లా కాకుండా మీకు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీ ఉంది, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా సింగిల్ విండో ప్రాసెస్ కూడా మనం పునఃప్రారంభిస్తున్నాం. అవన్నీ కూడా చేసినప్పుడు పూర్తిగా ఏ విధంగా అయితే మీకు రెడ్ కార్పెట్ వేస్తారో ఆ విధంగా దానికన్నా ఎక్కువే చేయడానికి బాబు గారు రెడీగా ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారు. ఒక ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఇది ఒక బీజం లాగా వాడుకొని ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే డెవలప్మెంట్ కానీ పురోగతి చెందడానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాం. బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం.